విద్యార్థుల నైపుణ్యతను పెంపొందించేందుకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని కరప్ప జెడ్పీ స్కూల్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన 1995-96 10th క్లాస్ పూర్వ విద్యార్థులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అభినందించారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని మండల కేంద్రం స్కూల్ ఆవరణలో 1995-96 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 1,05,000 రూపాయలతో వివిధ రకాల పుస్తకాలను విద్యార్థులకు చదువుకునేందుకు ఉపయోగపడే విధంగా సేకరించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పుస్తకాలతో పాటు విద్యార్థులు కూర్చొని చదువుకునే విధంగా నూతన ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎంపీపీ పెంకే శ్రీ లక్ష్మీ సతీబాబు, జెడ్పీటీసీ సభ్యులు యాల సుబ్బారావు, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి పూర్వ విద్యార్థులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు గ్రంథాలయంలోని విద్యార్థులతో ముచ్చటించారు. థ్యాంక్ యూ. ఏం పేరు? మీరున్నారా? ఓకేనండి. మంచి పని చేశారు. మీరు గుడ్. ఈ బుక్స్ అన్ని కూడా మీరు ప్రొవైడ్ చేశారా? ఈ కొత్తపై మీరు ఇచ్చారు. బెంచ్లు చేయాల్సిందని చెప్పిన మీరు నేర్చుకోవాల్సింది డూస్ అండ్ డోంట్స్. లైఫ్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు కదా. Our MNAs come over here to inaugurate this program. School library, a collection of books at a place is called library. Library provides a calm and disciplined atmosphere which helps students to provide good concentration on their studies. Library plays an important and vital role in our academic and social lives. Like we get many things from our library, but the main important thing is how the children use this library. The children inculcate the reading habit and to get more wisdom and sharp their personality. All the great personalities are the bookworms. To inculcate this, our AP government has started new program. We love reading. This program each and every student should avail in summer vacation for. మన జీవన శైలిలో మార్పులు వస్తాయి. మనం ఈ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరందరూ కూడా ఈ బుక్ రీడింగ్ మీద, పుస్తక పఠనం మీద ఆసక్తి పెంచుకోవాలి. మీ జనరేషన్ వచ్చేటప్పటికి ఆన్లైన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఒక డిక్షనరీ కావాలంటే అది ఒక అందని ద్రాక్షలాగా ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాక మీకు ఇచ్చే బుక్స్తో పాటు డిక్షనరీలు కూడా అందించారు. క్వాలిటీ మీకు అన్నిట్లోనే ఉండే విధంగా మెటీరియల్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో చూస్తూ ఉన్నారు.
పుస్తకాలు ఇన్ టైంలో ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ ఇన్ టైంలో ఇస్తున్నారు, ఇన్ టైంలో మీకున్న యూనిఫామ్స్ దగ్గర నుంచి జగనన్న విద్యాకానికి ఇన్ టైంలో ఇస్తా ఉన్నాం. ఇన్ని చేస్తున్న పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అత్యున్నత స్థాయికి చూడాలనుకున్న టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే టైంని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్లాన్ ఉండాలి. ప్రతిరోజు ప్రతి క్లాసులో ఉన్న విద్యార్థి కూడా మీరు లైబ్రరీలో గడపడానికి ట్రై చేయండి. నేను చూసిన స్కూల్స్లో ఉన్న లైబ్రరీస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లైబ్రరీస్ అని నేను చెప్పాను. చాలా నిన్న ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను 95-96 బ్యాచ్ తీసుకున్న ఈ ఇనిషియేషన్కి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు నాకు దండలు బొకేలు ఏం చేయొద్దు. మీరు చేద్దాం అనుకున్న ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టి 500 కూడా మీరు పుస్తకాలు కొని పలానా రోజున ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి ఆ బొకే బదులు ఈ పుస్తకం కొని దీంట్లో పెట్టారు రాసి పెట్టండి. నేను సంతోషిస్తాను. అట్లాగే ఒక అధికారి వచ్చినా, ఒక ఎంఈఓ గారు వచ్చినా మీరు